100% ఒత్తిడి మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను దత్తాత్రేయ గారితో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు, ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సరే, బ్రేకింగ్ న్యూస్ అది డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. కాబట్టి హైకోర్టులో కూడా జీవో నంబర్ 9 మీద స్టే ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది వారు ఇప్పటివరకు చెప్పారు. అన్ని పార్టీల మద్దతు సహకారం అవసరం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మీ స్టాండ్ ఏంటి అసలు ముందు నుంచి? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నవీన్ గారు మేము చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ 23% ఉన్నటువంటి రిజర్వేషన్లను 42% పెంచుతామని. కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చిన నాటి నుంచి వాళ్ళ చిత్తశుద్ధి ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు అంటా ఉన్నామంటే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి 42% రిజర్వేషన్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దాదాపుగా 23,000 పైచులకు సర్పంచులు, ఎంపీసీలు, జడ్పీటీసీలు అవుతారని నమ్మించి బీసీల ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డి కూర్చున్న తర్వాత 22 నెలలుగా ఆడుతున్న నాటకం అనేటువంటిది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తూనే ఉన్నాం. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు కేసులను దృష్టిలో పెట్టుకొని పోరాడాల్సింది రాష్ట్రంలో కాదు. ఈ రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మెడలు వంచాలా. దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ రాహుల్ గాంధీ ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో ఈ అంశం పైన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏ రోజు కూడా రాహుల్ గాంధీ ద్వారా రాష్ట్ర ప్రధానమంత్రిని, దేశ ప్రధానమంత్రిని గాని రాష్ట్రపతిని గాని కలిసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఢిల్లీలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గల్లీలో పోరాటం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. పోనీ అదో తొండికో మొండికో ఒక లెక్క తీసింది, ఒక డెడికేషన్ కమిషన్ వేసింది, ఒక లెక్క చేసింది. ఇవన్నీ ఎట్లా జరిగినాయండి? ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తూనే ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో కొట్టేసింది అంటే హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి కేసుకు సుప్రీంకోర్టు ఏ విధంగా స్టే విధిస్తుందండి? ఏ చిన్న న్యాయపరమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తులను అడిగినా కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఇవాళ హైకోర్టులో స్టే ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే సమయం మించిపోతా ఉంది కాబట్టి. అవునండి, 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల్లో ప్రభుత్వం మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అన్నారు. 18 మంది పైచిలకు బీసీలలో ఉన్నటువంటి కొంత సబ్ క్యాస్ట్లు ఏదైతే ఎంబీసీ కులాలు ఉన్నాయో వాళ్ళు కూడా, మాకు కూడా కేటగరైజేషన్ పరంగా రిజర్వేషన్లు కావాలనేటువంటి కేసు విషయంలో వాళ్ళు ఇన్క్లూడ్ అయ్యారు. ఈ అంశం మొత్తానికి కూడా నాకు కొంత సమయం కావాలి, మీరు అందరూ కూడా డాటా సేకరించుకొని ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్క్లూడ్ అయ్యే వాళ్ళు ఉంటే అవ్వండి అని చెప్పారు. సో ఇక్కడ కోర్టు విచారణని వాయిదా వేయలేదు. కోర్టు ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఒక కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న సమయంలో నోటిఫికేషన్ కు వెళ్ళడము అంటే న్యాయ వ్యవస్థని అగౌరవపరిచినట్టుగానే భావించి కోర్టు ఇవాళ స్టే విధించింది. మేము చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా, ఎందుకయ్యా మీరు చేయాల్సినటువంటి పోరాటం ఢిల్లీలో మీరు స్పెషల్ మీగా డెడికేషన్ కమిషన్ వేసిండ్రు, లెక్కలు తీసిండ్రు, ఓకే అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, బిల్లు ప్రవేశపెట్టిండ్రు, అసెంబ్లీలో పాస్ అయింది, రాష్ట్రపతి దగ్గర ఉంది, గవర్నర్ గారు సంతకం అయిపోయి రాష్ట్రపతి దగ్గర ఉంది. మీరు ఎవరిని అడగాలి? రాష్ట్రం ప్రతినిధి దగ్గరికి పోయి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్షం మొత్తాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లి మీ పార్టీ నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మేము తెలంగాణ మోడల్ ఇచ్చినామని చెప్పేసి బీహార్ లో చెప్తున్నాడు కదా. మరి ఆ నాయకుడికి నిజంగానే ఫేస్ వాల్యూనే ఉంటే, నిజంగానే బీసీల మీదనే చిత్తశుద్ధినే ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంట్ లో ఏ రోజైనా తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని, 42% రిజర్వేషన్ల అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్చమని పార్లమెంట్ లో చర్చకు ఎప్పుడైనా అవకాశం ఇవ్వమని అడిగారా? పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ గాని, రాజ్యసభ స్పీకర్ గాని. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తే ఆ నాయకుడు రాడు, రాహుల్ గాంధీ గారు రారు, ఖర్గే గారు రారు. ఇవాళ మేము ఇంకా స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని మోసం చేసే, బ్లఫ్ చేసేటువంటి పనులు పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం మొత్తాన్ని కూడా, ఇంక్లూడింగ్ బీసీ సంఘాలని మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి 1 రైలు తీస్తారా, 2 రైలు తీస్తారా, 3 రైలు తీస్తారా, మాకు సంబంధం లేదు. ఢిల్లీ మొత్తం కూడా గడగడలాడే విధంగా మనం పార్లమెంట్ ముందర, రాష్ట్రపతి భవన్ ముందర పరేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏ విధంగానైతే తమిళనాడు రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలకు రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో ఢిల్లీని ఏ విధంగానైతే షేక్ చేసి అన్ని ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏకమై ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, పెద్దల్ని ఒప్పించి వాళ్ళ రిజర్వేషన్లు సాధించగలిగినరు. నేను అదే చెప్తా ఉన్నాను, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి వినమ్రంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా, ఒక బీసీ నేతగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని మోసం చేసే కుట్రలకు ఆపండి, స్వస్తి పలకండి ప్లీజ్. దయచేసి మీరు ఏ రోజు కూడా అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయరు. ఈ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ ప్రభుత్వం యొక్క ప్రతినిధులతో మాట్లాడించే ప్రయత్నం చేయరు. మీ రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి లేదు.
ఖర్గే గారికి చిత్తశుద్ధి లేదు, సోనియా గారికి చిత్తశుద్ధి లేదు, ప్రియాంక గాంధీకి చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడిందే ఆట పాడిందే పాట. జంతర్ మంతర్ దగ్గర నువ్వొక్కడు ఎన్నిసార్లు ధర్నాలు చిత్తశుద్ధి చేసినా గురించి ప్రయోజనం దత్తాత్రేయ ఉండదు. గారు, చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడే ముందు నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, సూటిగా సమాధానం చెప్పండి. లేదండి దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక్కసారి మీరు చిత్తశుద్ధి గురించి మీరు శంకించకండి, చిత్తశుద్ధి గురించి మీరు క్వశ్చన్ చేయకండి. నేను ఒక్కటే సూటి ప్రశ్న ఇస్తాను, మీకు సూటిగా సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి కాకముందు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాడా చెప్పలేదా? సమాధానం చెప్పండి. బీసీ కాదు, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. నుమాన్ గారు ఒక నిమిషం, దత్తాత్రేయ గారు ఒక నిమిషం, దత్తాత్రేయ గారు ఒక నిమిషం, నుమాన్ గారు ఒక నిమిషం, నవీన్ గారు, నుమాన్ గారు ఒక నిమిషం, నుమాన్ గారు ప్లీజ్ 1 minute అండి. నుమాన్ గారు నిజాయితీతో చెప్పండి. దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, వినండి, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ముఖ్యమంత్రిని చేస్తాను ఎక్కడ ప్రకటించారు? అవును, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారండి. నుమాన్ గారు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం దత్తాత్రేయ గారు ఒక నిమిషం ఆగండి. దళిత్ ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి 2 మార్లు చెప్పినాడు. ఇప్పుడు మీకు ఈ సిరీస్ చేస్తామని మేము ఎక్కడ అనలేదు. సీనియర్ వెరీ వెల్. వాట్ అబౌట్ కేసీఆర్ స్టేట్మెంట్? నేనేమంటా ఉన్నానంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తొలి ముఖ్యమంత్రిగా మేము దళితుడిని చేస్తామన్న మాట వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను తొలి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి సవాళ్లను, 2 రాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి నాయకుడి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఉంటే అది సుభిక్షంగా ఉంటుందని మేము 10 years లో చూపించాము. తెలంగాణ రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను మేము మార్చాము. We know very well we are the committed leaders, my dear Numan. You can understand. ఎందుకు అంటా ఉన్నామంటే